మర్చిపోతాను నేను. రైట్, చూడండి ఇప్పుడు సిటీ బ్యాంక్ ప్రైవేట్ అని ఉంది కదా. లెట్ మీ కాపీ ద పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ దెన్ ఐ విల్ గో టు దిస్ పబ్లిక్ ఇన్స్టెన్స్. అంటే ఇప్పుడు నేను దేంట్లో ఉన్నాను, ఇక్కడ ఈ సిటీ బ్యాంక్ పబ్లిక్ ఇన్స్టెన్స్లో ఉన్నాను. ఓకేనా, సో దీంట్లోకి వెళ్ళి నేను కనెక్ట్ అవుతాను. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతాను, పబ్లిక్ ఇన్స్టెన్స్ నుంచి కనెక్ట్ అవుతాను. బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకేనా, సో ఆర్డిపి, సో ఇక్కడ కూడా మనకి ఆర్డిపినే సేమ్. ఓకేనా, సో జస్ట్ క్లిక్ ఆన్ రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. నేను ఇప్పుడు కనెక్ట్ అవుతా అనేది ఇన్స్టెన్స్ లోపల నుంచి. ఓకేనా, అంటే ఒక సూపర్ మార్కెట్లో నుంచి, సూపర్ మార్కెట్లో లోపల గోడౌన్కు రోడ్డు ఉంటుంది కదా, ఆ దారిలో నుంచి కనెక్ట్ అవుతాను. ఓకేనా, అంటే పబ్లిక్ ఇంకా ప్రైవేట్ కి కనెక్ట్ అవుతాను. ఓకేనా, అంటే మన రిక్వెస్ట్ ఫ్లో అనేది ఎలా ఉంటుందంటే, బాగా మీరు జస్ట్ నార్మల్గా అబ్జర్వ్ చేయండి. ఒక రిక్వెస్ట్ ఫ్లో అనేది ఎలా ఉంటుందంటే, పబ్లిక్ వేరు, ప్రైవేట్ వేరు. ఓకేనా, చూడండి ఇప్పుడు నేను పబ్లిక్ ఐపీ అడ్రస్తో కనెక్ట్ అవుతా అంటే కనెక్ట్ అవ్వలేదు. ఓకేనా, నౌ ఐ విల్ కాపీ ద ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఆఫ్ ది ప్రైవేట్ వన్. సిటీ బ్యాంక్ ప్రైవేట్ వన్లో ప్రైవేట్ ఐపీ అడ్రస్ కనెక్ట్ అవుతాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి బాగా. సిటీ బ్యాంక్ ప్రైవేట్ అంటే ఈ సిటీ బ్యాంక్ ప్రైవేట్ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని నేను దీని లోపల నుంచి కనెక్ట్ అవుతాను. ఓకే, రైట్, సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ ఇన్సైడ్ దిస్ వన్ అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. క్లిక్ ఆన్ కనెక్ట్. చూడండి ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. సో ఫర్ దిస్ పాస్వర్డ్ కావాలి కదా మనకి, జస్ట్ గో టు దిస్ వన్ అండ్ దెన్ క్లిక్ ఆన్ కనెక్ట్. సో దీంట్లో గో టు ఆర్డిపి క్లయింట్ అండ్ దెన్ సింప్లీ చూడండి ఇక్కడ కూడా మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ చూపిస్తుంది. బట్ ఈవెన్ దో జస్ట్ గెట్ పాస్వర్డ్ and then browse and then select extended.pm and then click on open decrypt password. So just select the password. So just type administrator. Okay, and then enter the password. Okay, just click on OK. చూడండి ఇక్కడ నేను కనెక్ట్ అవుతానని చూడండి. అంటే పాస్వర్డ్ కూడా నేను దాంతోనే తీసుకోవచ్చు, పబ్లిక్ ఐపీ అడ్రస్తోనే. ఓకేనా, చూడండి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, ఇక్కడ ఈ మెయిన్ సర్వర్ వచ్చి ఇది పబ్లిక్ అనమాట. ఆ పబ్లిక్ సర్వర్ నుంచి చూడండి నేను ఇప్పుడు ప్రైవేట్ సర్వర్లే కనెక్ట్ అయినాను నేను ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మీరు మెయిన్ సూపర్ మార్కెట్ లైక్ మెయిన్ వచ్చినప్పుడు ఏముంటుంది, మీకు అవైలబిలిటీ కొన్నే ఉంటాయి. అంటే ఏమి లైక్ అప్లికేషన్స్ అనుకోండి. మనం మెయిన్ దాంట్లోకి వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు మెయిన్ ఈ సిటీ బ్యాంక్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ కొన్నే ఉంటాయి. ఓకే, ఆప్షన్స్ కొన్నే ఉన్నా కూడా ఇవి వాంట్ టు ఎంటర్ ఇన్ టు దట్. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళాం అనుకోండి, లాగిన్. ఈ లాగిన్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఇది సపరేట్ ప్రైవేట్ సర్వర్లోకి వెళ్తుంది అనమాట యాక్చువల్గా. కానీ పబ్లిక్ ఎట్లా వస్తుంది, ఇది ప్రైవేట్ ఇన్స్టెన్స్ నుంచి పబ్లిక్ ఇన్స్టెన్స్ దాకా వస్తుంది అనమాట. అర్థమవుతుందా? అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హోమ్ లోన్స్ అని క్లిక్ చేస్తే ఇది వచ్చింది. దీనిపైన నేను ఇక్కడ అప్లై నౌ లర్న్ మోర్ అని ఉంది. నేను ఇప్పుడు లర్న్ మోర్ అని ఇస్తాను హోమ్ లోన్ పైన. చూడండి నాట్ ఫౌండ్ అని వచ్చింది ఇక్కడ. సంథింగ్ ఏదో సంథింగ్ వాడు ఇచ్చినాడా ఇన్ఫర్మేషన్, లేదో అప్లై ఫర్ పర్సనల్ లోన్ అని ఇచ్చేసినాడు. ఇక్కడ నీడ్ ఫండ్స్, యూస్ఫుల్ లింక్స్, ఇంట్రెస్ట్ రేట్ అని పైన క్లిక్ చేస్తే ఒకటి ఓపెన్ అయింది చూడండి. అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం పబ్లిక్ ఇన్స్టెన్స్లో పెట్టడు వాడు, ప్రైవేట్ ఇన్స్టెన్స్లో పెట్టుకుంటాడు. అంటే ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా వాడు ప్రైవేట్ ఇన్స్టెన్స్లో పెట్టుకుంటాడు. అంటే ఇక్కడ పెట్టుకుంటాడు అనమాట. ఇక్కడ ఓన్లీ వెబ్ సర్వర్ పెట్టుకొని ఆ వెబ్ సర్వర్లో జస్ట్ రూటింగ్ అనేది చేసింటాడు. ఓకేనా, సో ఆల్రెడీ మనకి ఇక్కడ కనెక్షన్ అనేది ఉందన్నమాట. ఇక్కడ ఇంటర్నల్గా ఎందుకు కనెక్షన్ ఉంది, ఎందుకంటే మనం లోపల నుంచి కనెక్ట్ అయినాం దీనికి. ఎందుకంటే ఇవంతా ఒకే VPCలో ఉన్నాయి. అండ్ దెన్ వీ హ్యావ్ బీన్ సబ్నెట్ అటాచ్షన్ బిట్వీన్ ద పబ్లిక్ టు ద ప్రైవేట్. కానీ నేను నెట్వర్క్ నుంచి కనెక్ట్ అవ్వలేకపోతాను చూడు. అంటే ఈ ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వలేకపోతాను నా ప్రైవేట్కి. వై? బికాస్ this is private network only. That's why you need to configure private, you need to connect to the private instance via public instance only. ఓకేనా, మనం ఎట్లయితే కనెక్ట్ అవుతామో ఇట్లా ఇన్ ద సేమ్ వే అప్లికేషన్ కూడా ఫ్లో అనేది అట్లా ఉంటుంది అనమాట. అంటే మీ ఫస్ట్ పబ్లిక్ వస్తుంది, తర్వాత ప్రైవేట్ రిక్వెస్ట్ బై ప్రైవేట్ నుంచి పబ్లిక్ వచ్చి పబ్లిక్ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, అంటే మీకు తెలియకుండానే ఏమవుతుందంటే ఇక్కడ రిక్వెస్ట్ అనేది ఇంటర్నెట్ నుంచి మన సిటీ బ్యాంక్ అంటే ఫస్ట్ ఇంటర్నెట్ గేట్వేకి వెళ్తుంది, అక్కడ నుంచి రూటింగ్ వెళ్తుంది, రూటింగ్ నుంచి పబ్లిక్ వెళ్తుంది. సో ఇక్కడ పబ్లిక్లో కొంచెం కంటెంట్ ఉంటుంది, అది ఇప్పుడు మనకి డిస్ప్లే చేస్తుంది. అదేమది ఇదన్నమాట ఇది. ఓకేనా, దీనిపైన ఏమన్నా క్లిక్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ ఫ్లో అనేది ఎట్లా పోతుందంటే ఈ పబ్లిక్ నుంచి ప్రైవేట్కి వెళ్ళి ప్రైవేట్ నుంచి పబ్లిక్ వచ్చి ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. అంటే మనకు తెలియదు, వీ కాంట్ ఏబుల్ టు హ్యాక్ దిస్. అందుకనే చాలా వరకు హ్యాకర్స్ మెయిన్ దాన్ని హ్యాక్ చేయలేకపోతారు. ఎందుకంటే బికాజ్ ఈ ప్రైవేట్లో పెట్టేస్తారు కాబట్టి. ఓకేనా, అంటే మనం దొంగ ఏం చేస్తాడు, మనకి ఇంట్లో ఒకవేళ మనం మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెట్టింటే హాల్లోకి వచ్చి హాల్లో ఏముంటే అది ఎత్తుకొని వెళ్ళిపోగలడు. కానీ బెడ్రూమ్లోకి దూరి అక్కడ ఉన్న లాకర్ ఓపెన్ చేసి తీసుకోలేడు కదా. సో ఇది మన బెడ్రూమ్, ప్రైవేట్ బెడ్రూమ్ అనుకోండి, ఇది హాల్ అనుకోండి, అంతే. ఓకేనా, లైక్ దట్ దిస్ ఈజ్
మెయిన్ పబ్లిక్ ఇన్స్టెన్స్ అండ్ దిస్ ఈస్ ప్రైవేట్ ఇన్స్టెన్స్. దీంట్లో మనం ఏ అప్లికేషన్ సర్వర్స్, వెబ్ సర్వర్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసినా కూడా హియర్ we can't able to afford so many applications inside the public instance. పబ్లిక్ ఇన్స్టెన్స్ లో పెద్ద పెద్ద అప్లికేషన్ అఫోర్డ్ చేయలేం. చేస్తే కూడా ఏమవుతుందంటే హ్యాకింగ్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో నౌ లెట్స్ ట్రై టు యాక్సెస్ ద ఇంటర్నెట్ ఫ్రమ్ ది పబ్లిక్ ఇన్స్టెన్స్. ఇది ఇప్పుడు పబ్లిక్ ఇన్స్టెన్స్ ఇది. ఓకేనా. పబ్లిక్ సబ్నెట్ లో ఉన్న పబ్లిక్ ఇన్స్టెన్స్. లెట్ మీ యాక్సెస్ ద ఇంటర్నెట్ హియర్. నేను ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటా. ఎందుకు ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటానంటే టు చెక్ ద నెట్వర్క్. అంటే నెట్వర్క్ పని చేస్తుందా లేదా నేను చెక్ చేయాలి కదా ఫస్ట్. దట్స్ వై. ఓకే. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే and then type just google.com. okay, just google.com అని టైప్ చేశాను. మనకి ఇట్లా వస్తుంది ఇది అలర్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ చెక్ బాక్స్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే and then click on add and then click on add and then click on close. మళ్ళీ click on add, మళ్ళీ click on add and then again click on close. ఓకే. నౌ చూడండి ఇక్కడ మనకి ఇంటర్నెట్ అనేది సంథింగ్ వస్తుంది ఇక్కడ. ఓకేనా. సి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మళ్ళీ గూగుల్ అనే ఇస్తాను. నేను google.com. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ అని ఇద్దాం. ఏజ్ అని అడుగుతుంది ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ 33, 34 అని ఇద్దాం. రైట్ డైరెక్షన్ సంథింగ్ ఫ్లిప్కార్ట్. సో వీడియో ఏదేదో ఇస్తా అన్నాడు గూగుల్ వాడు కూడా ఇక్కడ యాక్సెస్ చేసుకోవడానికి. నేను కూడా ఏదేదో యాడ్ చేస్తాను ఏం కాదు. ఓకే. ఇన్ని వస్తున్నాయి ఇందులో. ట్విట్టర్ ఇద్దాం. twitter.com. దిస్ బ్రౌజర్ ఈజ్ నో లాంగర్ సపోర్టెడ్ twitter.com. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే గూగుల్ రావట్లేదు, ఏం చేయాలి నేను ఇప్పుడు. సో జీమెయిల్ చూద్దాము. gmail.com. యాడ్ ఇట్ క్లోజ్ ఇట్. జీమెయిల్ వస్తుంది. క్లిక్ ఆన్ యాడ్ అండ్ దెన్ క్లిక్ ఆన్ క్లోజ్ ఇట్ అగైన్. ఓకే. క్లోజ్ ఇట్ అగైన్. చూడండి జీమెయిల్ వచ్చింది. అంటే ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటాను ఇక్కడ. దేంట్లో? పబ్లిక్ దాంట్లో. ఓకేనా. పబ్లిక్ దాంట్లో ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటాను. ఓకేనా. నౌ ఓపెన్ దిస్ ప్రైవేట్ వన్. సో ఇప్పుడు నేను ప్రైవేట్ వన్ ఓపెన్ చేసిన. ఓకే. దీంట్లో ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవడం ట్రై చేస్తా. ఓకే. క్లాస్లో ఉన్నా. ఏమైనా ఇంపార్టెంటా? లేదే. లేదు, ఏం లేదు. అడుగు జనార్దన్ అడుగు. నెక్స్ట్ టైం కాదు తీసుకురావాలి అసలు. google.com. సో దీంట్లో ఇంటర్నెట్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా. చూడండి మనకు ఫస్ట్ ఇనీషియల్గానే డోంట్ టాస్క్ ఇన్ ద ఫ్యూచర్ అనే ఒక వార్నింగ్ వెబ్సైట్ కూడా, వార్నింగ్ విండో రావాలి. అది కూడా రావట్లేదు చూడండి మనకి. ఓకే. క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ ఆన్ క్లోజ్. నాకు పంపించేసావా? ఓకే. చూడండి కాంట్ రీచ్ దిస్ పేజ్ అని వస్తుంది. అంటే ఇంటర్నెట్ రావట్లేదు. ఏ మాత్రం లేదు నిజంగా. ఉంటాయి ఉండు ట్రై చేస్తే బ్యాగ్లో ఉందేమో. నేను ఎప్పుడు బ్యాగ్లో పెట్టుకోను. నేను ఇస్తానులే, కావాలంటే నువ్వు తీసుకోను. నేను ఇస్తాను అని చెప్పు, సరేనా? చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనకి ప్రైవేట్ ఇన్స్టెన్స్లో ఇంటర్నెట్ రావాలంటే ఏం చేయాలి మనం ఇప్పుడు? చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టెన్స్ రావాలంటే నేను ఏం చేయొచ్చు అంటే నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే పబ్లిక్ రూటింగ్. ఇప్పుడు నేను సిటీ బ్యాంక్ రూటింగ్కి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రూట్స్ అని ఇచ్చేసి ఇక్కడ ఎడిట్ చేసి నేను ఏం చేశాను, ఇక్కడ ఓపెన్ చేసి యాడ్ రూట్ చేసి ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్ చేశాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను దీనికి కూడా అట్లే చేయొచ్చు. దేనికి? సిటీ బ్యాంక్ ప్రైవేట్కి కూడా అట్లే అటాచ్ చేసేయచ్చు. అంటే గో టు రూట్స్ and then click on edit routes and then add route and then select open. Okay. And then select internet gateway. Okay. సో ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేసి సేవ్ చేంజెస్ చేసేస్తా. ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఐపీ అడ్రస్, ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఇప్పుడు google.com అని ఇస్తాను. ఓకేనా. ప్రైవేట్ ఇన్స్టెన్స్ ఇది. చూడండి ఇప్పుడు మనకి ఇంటర్నెట్ వచ్చేదానికి స్కోప్ ఉంది. ఓకేనా. క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ ఆన్ క్లోజ్. చూడండి ఇప్పుడు మనకి గూగుల్ వచ్చేసింది. ఓకేనా.
కానీ ఇప్పుడు ఈ పబ్లిక్ ఐపీ ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ నేను ఏం చేసినాను, ఎడిట్ చేసి రూట్స్ ఇచ్చేసి నేను ఓపెన్ చేసేసిన. ఓకేనా. సో నౌ లెట్ మీ గో టు ద ప్రైవేట్ ఇన్స్టెన్స్ అండ్ దెన్ కాపీ ద పబ్లిక్ ఐపీ. ఓకే, ఇప్పుడు కాపీ ద పబ్లిక్ ఐపీ అండ్ ఐఎమ్ ట్రైయింగ్ టు కనెక్ట్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. అంటే నా ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవుతాను, నాట్ ఫ్రమ్ ద పబ్లిక్ ఐపీ అడ్రస్. అంటే పబ్లిక్ ఇన్స్టెన్స్ నుంచి నేను కనెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతానా, నా ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవుతానా. చూడండి, డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది ఇది. అంటే మనకేమి ఇట్లా ఓపెన్ అయిపోతే ఏం యూజ్ ఉంటుంది, ఇంకా పబ్లిక్కి ప్రైవేట్కి డిఫరెన్స్ ఉండదు కదా. పబ్లిక్ అనేది వేరు, ప్రైవేట్ అనేది వేరు కదా. అంతే కదా, అంతే కదా, కరెక్టే కదా. సో ఇలా ఉండకూడదు అనమాట మనకి, అంతే కదా, ఇలా ఉండకూడదు మనకి. ఓకే, నేను అక్కడ కనెక్ట్ అయ్యాలకి ఇక్కడ క్లోజ్ అయిపోయింది చూడండి. ఓకేలే. సో అలా ఉండకూడదు మనకి. ఎందుకు అలా ఉండకూడదు? వై? బికాస్ పబ్లిక్ మీన్స్ టు బి పబ్లిక్ అండ్ ప్రైవేట్ మీన్స్ టు బి ప్రైవేట్. బట్ హౌ, నేను ఎలా ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టెన్స్లో ఇంటర్నెట్ తెచ్చుకోగలను నేను? ఓకేనా, అది ఎలాగనేది ఇప్పుడు చెప్తా. దానికోసం ఒక సపరేట్ కాన్సెప్ట్ ఉంది. లెట్ మీ ఎడిట్ దిస్ అగైన్, సారీ నాట్ దిస్ వన్, రూట్స్. లెట్ మీ అగైన్ ఎడిట్ దిస్ రూట్స్ అండ్ దెన్ ఐ వాంట్ టు డిలీట్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు డిలీట్ చేసి సేవ్ చేశాను నేను ఇప్పుడు ఇదే ఇన్స్టెన్స్కి వచ్చి ప్రైవేట్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఇప్పుడు నేను మళ్ళీ నా ఇంటర్నెట్ నుంచి నేను కనెక్ట్ అవుతాను. అర్థమవుతుంది కదా కాన్సెప్ట్? ఇక్కడే మెయిన్ మీకు అర్థం అవ్వాల్సింది. ఓకేనా, రైట్. చూడండి, ప్రైవేట్ ఇన్స్టెన్స్ నేను ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అయితే ఏం యూజ్ ఉంటుంది? ఇంకా ప్రైవేట్కి పబ్లిక్కి డిఫరెన్స్ ఉండదు కదా. ఎందుకంటే అప్పుడు నేను ప్రైవేట్లో, ఇప్పుడు మీరు ఇంట్లో, మీ ఇంట్లో హౌస్లో మీరు బీరువాలో అమౌంట్ పెట్టడానికి హాల్లో పెట్టడానికి తేడా ఉంది కదా. అంటే బీరువాలో పెడితే సేఫ్గా ఉంటుంది, బయట హాల్లో పెడితే ఈజీగా థెఫ్ట్ అయిపోతుంది, అంతే కదా. సో అందుకని మనం ఏం చేస్తాం, మన ప్రైవేట్ ఇన్స్టెన్స్ ప్రైవేట్లోనే పెట్టుకుంటాం. ఓకే, ఫర్ దట్ పర్పస్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ఎనీ ఇంటర్నెట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద అప్లికేషన్స్ ఫ్రమ్ ద ప్రైవేట్ ఇన్స్టెన్స్, యూ షుడ్ కనెక్ట్ ఫ్రమ్ ది పబ్లిక్ ఇన్స్టెన్స్ టు ద ప్రైవేట్ ఇన్స్టెన్స్. అంటే పబ్లిక్ నుంచినే నువ్వు కనెక్ట్ అవ్వాలి, కానీ సపరేట్గా అంటే పబ్లిక్ ఇన్స్టెన్స్ నుంచినే కనెక్ట్ అవ్వాలి, కానీ డైరెక్ట్గా నువ్వు ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అయిపోతే దెర్ ఇస్ నో యూజ్ అనమాట. ఓకేనా, దెర్ ఇస్ నో యూజ్. సో నా చూడండి, నేను ఇక్కడ నుంచి మళ్ళీ కనెక్ట్ అవుతానా, పాస్వర్డ్ అడిగింది డైరెక్ట్గా. సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద పాస్వర్డ్ ఫర్ దిస్. ఓకే, జస్ట్ RDP client and then click on get password, browse, then extended PEM, click on open, decrypt password. So copy the password here and then go to here and then enter the password, click on OK. Your remote session has been ended. ఇంతకుముందు ఎండ్ అయింది కాబట్టి అది చూపిస్తుంది. సో నేను ఇప్పుడు క్లోజ్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి ఇక్కడ. ఓకేనా, సో దట్ ఈజ్ వాట్. ఇప్పుడు నేను దీన్ని మినిమైజ్ చేస్తే ఇది ఉంటుంది, ఇప్పుడు నేను దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తే ఇది ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఐ మీన్ 172.20.200 ప్రైవేట్ ఇన్స్టెన్స్లో ఉన్న, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ కావాలంటే మీకు డౌట్ వస్తే IP అడ్రస్ చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఇంటర్నెట్ ట్రై చేస్తాను. ఎందుకు ఇంటర్నెట్ ట్రై చేసి ఇప్పుడు మనకు రాదు మళ్ళీ ఇప్పుడు ఎందుకు? దిస్ ఇస్ ద సేమ్ ఇష్యూ. నేను ఇంకా దీనికి ఇష్యూ రిజాల్వ్ చేయలేదు. ఫర్ దిస్ పర్పస్ యూ హ్యావ్ సపరేట్ కాన్సెప్ట్ కాల్డ్ NAT అడాప్టర్, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్. NAT అనేది వెరీ ఇంపార్టెంట్, NAT సర్వర్. ఓకే, సో రియల్ టైంలో ఏం చేస్తారంటే మనం ఇక్కడ నుంచి పబ్లిక్ నుంచి మనం యాక్సెస్ చేసుకున్నప్పుడు, అంటే ఈ సిటీ బ్యాంక్లకి నేను ఇట్లా వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒకటి టైప్ చేస్తే, బ్యాంకింగ్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఏదో ఒకటి ఇప్పుడు మార్కెట్స్ అని రావాలా, ఈ మార్కెట్కి సంబంధించిన డేటా నాకు ప్రైవేట్ సర్వర్లో ఉంటుంది. కానీ ఈ ప్రైవేట్ సర్వర్లోకి రావాలంటే దానికి కూడా నెట్వర్క్ రావాలా. కానీ నెట్వర్క్ రావాలంటే ఐ కెనాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ద నెట్వర్క్ ఫ్రమ్ పబ్లిక్ నెట్వర్క్. కానీ నేను దానికోసం నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అనేది యూజ్ చేస్తాను అనమాట. సో ఈ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అనేది ఏమంటే ఇట్స్ లైక్ వన్ టైప్ ఆఫ్ ఒక మన బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు మనకు అక్కడ ఏముంటుంది, ఒక నార్మల్ లాకర్ ఉంటుంది, పెద్ద లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమౌంట్ కావాలనుకుంటే మీ డాడీని మీ మమ్మీని అడిగినారంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లోపల పోయి మీకు తెలియకుండా ఎంతన్నా ఉన్నలే తీసుకొని వచ్చి మీకు ఇస్తారనమాట. అంటే వాళ్ళు నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ లాగా ఇక్కడ. ఓకేనా, అంటే వాళ్ళు ఏం చేస్తారు, మీడియేటర్స్ లాగా ఉంటారు అక్కడ మీకు అమౌంట్ ఇచ్చేదానికి. లైక్ దట్ హియర్ ఆల్సో ఒక డేటా అనేది మనకు వస్తుండేది ఏమి, ఇక్కడ ఇంటర్నెట్ మనం యాక్సెస్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న డేటా మొత్తం యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలా, ఇట్ షుడ్ బి హ్యావింగ్ వన్ సపరేట్ కాన్సెప్ట్ కాల్డ్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్. ఓకే, ఇక్కడ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అనేది ఉండాలన్నమాట. దాన్ని ఏమంటామంటే NAT సర్వర్ అంటాం. ఓకే, NAT సర్వర్. ఓకే, NAT సర్వర్, NAT అంటే నెట్వర్క్ అడ్రస్ translator. Okay, and this NAT server can be connected or created inside the public instance only. అంటే పబ్లిక్ సబ్నెట్ లోనే క్రియేట్ చేస్తాం మనం, అంటే ఇక్కడే ఉంటుంది ఇది. ఓకేనా,
సో ఇక్కడే ఉంటుంది కాబట్టి మనం వేసే రిక్వెస్ట్ మొత్తం పబ్లిక్ ఇన్స్టెంట్లో ఉన్న నాట్ సర్వర్కి వచ్చి ఇక్కడికి దీనికి కనెక్షన్ ఉంటుంది, ప్రైవేట్ ఐపీ అడ్రస్కి. ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఏమవుతుందంటే ట్రాన్స్లేషన్ జరుగుతుంది అనమాట. ట్రాన్స్లేషన్ ఇన్ ద సెన్స్ ఈస్ నథింగ్ బట్ ఒక ఎన్క్రిప్షన్ ఫార్మాట్లోకి వెళ్ళిపోతుంది. ఒక ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనం యాక్ట్ చేయలేం దీన్ని, ఎందుకంటే ఇక్కడ నాట్ సర్వర్ అనేది ఒక ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. హ్యాకింగ్ చేయాలంటే కష్టం, దాన్ని పబ్లిక్లో కూడా యాక్సెస్ చేసుకోలేము. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ యాక్సెస్ దట్ సర్వర్ యూ షుడ్ గో టు ద పబ్లిక్ ఇన్స్టెన్స్ ఓన్లీ. ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా మీరు గోడౌన్లోకి మీకు పర్మిషన్ ఉండదు, ఎవరికి ఉంటుంది? దాంట్లో పనిచేసే వాళ్ళకే ఉంటుంది, అంతే కదా? లైక్ దట్ ఇక్కడ పబ్లిక్ ఇన్స్టెన్స్లో పనిచేసేవాడు ఎవడంటే నాట్ సర్వర్. సో వాడికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది ప్రైవేట్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళేదానికి. సో మనం ఇక్కడ నుంచి ఏదైనా యాక్సెస్ చేసుకున్నప్పుడు మెయిన్ కంటెంట్ మాత్రమే మనకి పబ్లిక్ నుంచి వస్తుంది, సీక్రెట్ కంటెంట్ అంతా కూడా ప్రైవేట్ ఇన్స్టెన్స్లో ఉంటుంది. ఆ ఇన్స్టెన్స్లో ఉన్న కంటెంట్ రావాలంటే వీ నీడ్ నాట్ సర్వర్. అంటే ఇక్కడ సూపర్ మార్కెట్లో పనిచేసేవాడు ఉంటేనే మనకి దీంట్లో ఉన్న డేటా మొత్తం బయట వస్తుంది అనమాట. ఓకేనా? దట్స్ హౌ వీ నీడ్ టు క్రియేట్ ద నాట్ సర్వర్ నౌ. ఫర్ దట్ ఆల్సో జస్ట్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. నాట్ సర్వర్ అనేది కూడా ఒక నార్మల్ నాట్ సర్వర్ లాంటిదే అనమాట. బట్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ద నాట్ సర్వర్, క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్ అండ్ దెన్ గో టు కమ్యూనిటీ ఏఎంఐస్. కమ్యూనిటీ ఏఎంఐస్కి వెళ్ళేసి ఇక్కడ NEAT అని టైప్ చేసి మీరు ఎంటర్ చేస్తే మీకు NEAT సర్వర్ వస్తుంది. సెలెక్ట్ ఫస్ట్ వన్ ఓన్లీ. ఓకే, ఫస్ట్ వన్నే సెలెక్ట్ చేసుకోండి. కానీ NEAT అనేది ఏమంటే లైనక్స్ సర్వర్ అది యాక్చువల్గా. బట్ డోంట్ వరీ, అది ఏదైనా అవ్వచ్చు, లైనక్స్ అవ్వచ్చు, విండోస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీ డోంట్ వాంట్ టు లాగిన్ టు దట్. మనం దాంట్లోకి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, బై డిఫాల్ట్ NEAT సర్వర్స్ అనేవి ఉంటాయి మార్కెట్లో. ఓకే, రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా VPC సెలెక్ట్ చేసుకుంటాం. మన VPC సెలెక్ట్ చేసుకుంటాం పబ్లిక్. సో ఇక్కడ కూడా మనము పబ్లిక్ సబ్నెట్టే సెలెక్ట్ చేసుకుంటాం. నేను చెప్పినాను కదా ఆల్రెడీ, నాట్ సర్వర్ అనేది మనం ఎక్కడ కాన్ఫిగర్ చేస్తామంటే పబ్లిక్ ఇన్స్టెన్స్లో కాన్ఫిగర్ చేస్తాం, పబ్లిక్ సబ్నెట్లో. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే, అండ్ దెన్ ఆటో అసైన్ IP అడ్రస్ ఆల్సో ఎనేబుల్. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ యాడ్ స్టోరేజ్. సో చూడు లైనక్స్ కాబట్టి ఇక్కడ 8 GB వచ్చింది. క్లిక్ ఆన్ యాడ్ ట్యాగ్స్. సో ట్యాగ్స్లో మీరు ఇక్కడ నాట్ అని ఇచ్చేసండి, NEAT సర్వర్. ఓకే, నాట్ సర్వర్. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్స్. అండ్ దెన్ ఇక్కడ మనకి సెక్యూరిటీ గ్రూప్స్ మన ఇష్టం అనమాట, ఎలాగైనా ప్రొవైడ్ చేయొచ్చు. బట్ హియర్ ద థింగ్ ఈజ్ SSH కాబట్టి ఇక్కడ కస్టమ్ అని ఉంటుంది. కస్టమ్లో కూడా 00 బై డిఫాల్ట్ ఇట్లా ఉంటుంది. కాకపోతే మీరు ఇక్కడ నాట్ సర్వర్ అని పెట్టుకోండి, పర్లేదు. ఓకేనా? నాట్ సర్వర్. ఓకే, సింపుల్. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ రివ్యూ అండ్ లాంచ్. సో ఇక్కడ చూడండి మేక్ జనరల్ పర్పస్ అని వచ్చింది. ఇక్కడ మేక్ జనరల్ పర్పస్ SSD లైక్ దట్. సో ఉంది, అదే మనకు కావాల్సింది. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ దెన్ క్లిక్ ఆన్ లాంచ్. ఓకే, అండ్ దెన్ చూస్ an existing key pair. Select key pair is extended one. Click on acknowledge and then click on launch instance. సో నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అనేది కూడా ఒక ఇన్స్టెన్స్ లాంటిదే. మనం జస్ట్ కమ్యూనిటీ ఏఎంఐస్కి వెళ్ళి చెక్ చేసి, అంటే సెర్చ్ చేసి ఫస్ట్ వన్ ఏదైతే ఫస్ట్ వన్ ఉందో దాన్ని సెలెక్ట్, అంటే చాలా వస్తాయి మనకి అక్కడ, బట్ జస్ట్ సెలెక్ట్ ఫస్ట్ వన్. ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి జస్ట్ శాంపుల్ చూపిస్తాను. అక్కడ లాంచ్ ఇన్స్టెన్స్, గో టు కమ్యూనిటీ ఏఎంఐస్ అండ్ దెన్ టైప్ NEAT హియర్ అండ్ ప్రెస్ ఎంటర్. చూడండి ఇక్కడ చాలా ఉంటాయి మనకి నాట్ సర్వర్లు, ఇవన్నీ కూడా నాట్ సర్వర్సే. ఓకేనా? ఇవన్నీ నాట్ సర్వర్సే అనమాట. ఇవి ఎక్కువ యూజ్ చేయకూడదు మనం, ఎందుకంటే డబ్బులు ఎక్కువ పడుతుంది మనకి ఇక్కడ. చూడండి ENE ఎనేబుల్డ్ ఎస్, వర్చువలైజేషన్ టైప్ HEM, రూట్ డివైస్ టైప్ EBS and Amazon Linux AMI ID, this one, and this is belongs to Amazon AMI VPC NAT server. ఓకే, రియల్ టైంలో కూడా మనం నాట్ సర్వర్ ఇక్కడే యూజ్ చేస్తాం. ఓకేనా? జస్ట్ క్యాన్సిల్ అండ్ ఎగ్జిట్. ఓకే, ఇక్కడ మనకు అవసరం లేదు కాబట్టి క్యాన్సిల్ అండ్ ఎగ్జిట్ చేసి ఇక్కడ నేను రిఫ్రెష్ ఇస్తాను. ఓకేనా? సో నాట్ సర్వర్ ఇప్పుడు క్రియేట్ చేసేసాం మనం. నాట్ సర్వర్ క్రియేట్ చేసేసిన తర్వాత మనం ఇప్పుడు ట్రై చేద్దాం ఇంటర్నెట్ వస్తుందా లేదా అని. ఓకేనా? సేమ్ ఇప్పుడు నేను ప్రైవేట్ ఇన్స్టెన్స్లోనే ఉన్నాను. ఇక్కడ గూగుల్ అని ఇస్తాను ఇక్కడ. ఓకే, google.com అని ఇస్తే వస్తుందో రాదో చూద్దాం. సో చూడండి మనకి నెట్ రావట్లేదు ఇప్పుడు కూడా. ఎందుకు? మనం ఇక్కడ నాట్ సర్వర్ అయితే క్రియేట్ చేసాం సరే, కానీ దాన్ని అటాచ్ చేయలేదు కదా. ఇంకా మనం దేనికి అటాచ్ చేయలేదు? దాన్ని రూట్స్కి అటాచ్ చేయాలి. ఓకేనా? అంటే రూట్ టేబుల్కి అటాచ్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న ఈ రూట్ టేబుల్కి అటాచ్ చేయాలి దేని, ఈ నాట్ సర్వర్ని. ఓకేనా? అంటే ఈ నాట్ సర్వర్ని రూట్ టేబుల్కి అటాచ్ చేస్తేనే కదా మన పబ్లిక్ నుంచి కనెక్ట్ అవుతుంది. ఓకే, ఫర్ దట్ యూ నీడ్ టు, అంటే దేనికి అటాచ్ చేయాలా చూడండి ఇక్కడ. సారీ, ఈ నాట్ సర్వర్ ఆల్రెడీ పబ్లిక్ సబ్నెట్లో ఉంది, అంటే దీనికి రూటింగ్ ఆల్రెడీ ఉంటుంది ఇది. కానీ మనం దేని నుంచి యాక్సెస్ చేస్తున్నాం? దాన్ని ప్రైవేట్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం. అంటే నాట్ సర్వర్ షుడ్ బి అటాచ్డ్ టు ద ప్రైవేట్ సబ్నెట్ ఆల్సో. ఓకే,
ప్రైవేట్ సబ్నెట్ అంటే ప్రైవేట్ రూటింగ్. మనకి రూటింగ్స్ 2 ఉన్నాయి కదా, పబ్లిక్ రూటింగ్ అండ్ ప్రైవేట్ రూటింగ్. సో ఇప్పుడు నేను ప్రైవేట్ రూటింగ్కి దీన్ని అటాచ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ నేను రూటింగ్ని దేనికి ఇస్తాను, ఇప్పుడు నాట్ సర్వర్కి ఇస్తాను అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొవైడింగ్ ద రూటింగ్ టు డైరెక్ట్లీ టు ద ప్రైవేట్ ఇన్స్టెన్స్, నేను ఇప్పుడు రూటింగ్ అనేది నాట్ సర్వర్కి ఇస్తాను ఇక్కడ. ఓకేనా, దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ నౌ. జస్ట్ గో టు హియర్ అండ్ దెన్ ఇన్ ద VPC, go to root tables, select Citibank private one and then click on roots and edit the roots. సో ఇంతకుముందు నేను ఇక్కడ యాడ్ రూట్ చేసినప్పుడు ప్రైవేట్ ఇచ్చేసాను, ఇక్కడ ఓపెన్ ఇచ్చేసాను. ఓపెన్ ఇచ్చేసి ఇక్కడ ఏం చేశాను, డైరెక్ట్గా ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ చేసుకున్నా. కానీ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంది, నాట్ సర్వర్. నాట్ సర్వర్ ఎక్కడ ఉంది, అది వన్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ అది. కాబట్టి యూ షుడ్ క్లిక్ ఆన్ ఇన్స్టెన్స్. ఓకే, ఇక్కడ ఇన్స్టెన్స్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మనకి నాట్ సర్వర్ అనేది చూపిస్తుంది. సెలెక్ట్ నాట్ సర్వర్ అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రూట్ టేబుల్లో ప్రైవేట్ రూట్ టేబుల్కి మనం అసైన్ చేసినది ఏంది, ఒక ఇది చూడండి, ఇక్కడ రూట్స్ లేక వస్తే ఇక్కడే చూపిస్తుంది. ఇది ENI ఇన్స్టెన్స్ అనమాట. ఈ ఇన్స్టెన్స్ ఏది, నాట్ సర్వర్ ENI 06635. చూడండి ఇక్కడ ENI 03665 అని ఉంటుంది దీని ఇన్స్టెన్స్ ఐడి సంథింగ్. ఓకేనా, ఓకే ఇది మళ్ళీ చూద్దాంలే. రైట్, సో టార్గెట్ మనం దీన్ని టార్గెట్ చేసామన్నమాట 06635. ఓకే, నౌ లెట్ us try to access the internet here. Just I am refreshing here. చూడండి నేను రీఫ్రెష్ చేసినా కూడా రావట్లేదు, స్టిల్ ఇట్ ఈస్ స్పిన్నింగ్, ఇంకా స్పిన్ అవుతా ఉంది. బట్ స్టిల్ మనకు ఖచ్చితంగా రాదు. చూడండి కాంట్ రీచ్ ది స్పేస్. వై, బికాస్ యూ నీడ్ టు డూ సంథింగ్ సెట్టింగ్స్ ఇన్ నాట్ సర్వర్. జస్ట్ గో టు నాట్ సర్వర్. ఈ నాట్ సర్వర్లోకి వచ్చేసి గో టు యాక్షన్స్. ఓకే, గో టు యాక్షన్స్ అండ్ నేను క్లిక్ ఆన్ నెట్వర్కింగ్ మోడ్లోకి వచ్చేసి ఇక్కడ మనకి చేంజ్ సోర్స్ ఆర్ డెస్టినేషన్ చెక్ అని ఉంటుంది. ఓకేనా, వీ నీడ్ టు ఎనేబుల్ దిస్ వన్. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ చేంజ్ సోర్స్ ఆర్ డెస్టినేషన్ నెట్వర్క్ అండ్ దెన్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి స్టాప్ అని చూడండి, సోర్స్ ఆర్ డెస్టినేషన్ చెకింగ్ అనేది మనం స్టాప్ చేస్తాం. ఓకేనా, దెన్ క్లిక్ ఆన్ సేవ్ ఇట్. ఓకే, దాన్ని స్టాప్ చేసి సేవ్ చేసేసాం ఇప్పుడు. ఓకేనా, నౌ లెట్ మీ ట్రై టు గెట్ ద యాక్సెస్ ఇంటర్నెట్. జస్ట్ రిఫ్రెష్ ఇట్. స్టిల్ మనకి రావట్లేదు ఇది, ఎందుకు రావట్లేదు ఇది? ఓకే, ఎందుకు రావట్లేదంటే ఫర్ దిస్ నాట్ సర్వర్ we need to edit some security firewalls. Okay, go to security one. Okay, so here you need to provide edit inbound rules. Okay, inbound rules లో ఆల్రెడీ మనకి SSH ఉంది, కస్టమ్ ఉంది, దీంతో మనకి పని లేదు. బట్ యాడ్ వన్ మోర్ రూల్, దట్ రూల్ ఈస్ కాల్డ్ ఆల్ ట్రాఫిక్. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఆల్ ట్రాఫిక్ ఉంది కదా అని చెప్పి ఎనీవేర్ అని పెట్టకూడదు, కస్టమే ఉండాలి. ఇక్కడ కస్టమ్ నుండి ఇక్కడ మనం IP అడ్రస్ ఇవ్వాలన్నమాట. ఏ IP అడ్రస్ ఇవ్వాలా, ఖచ్చితంగా మన ఇన్స్టెన్స్ IP అడ్రస్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, లెట్ మీ షో యూ దట్ ఇన్స్టెన్స్ ప్రైవేట్ IP అడ్రస్ ఏది ఉందంటే, అంటే ఇన్స్టెన్స్ ప్రైవేట్ IP అడ్రస్ అంటే సబ్నెట్ IP అడ్రస్ ఇవ్వాలి. సబ్నెట్ IP అడ్రస్ ఏముంది మనకి ఇక్కడ, ప్రైవేట్ ది 172.20.200.0/24 ఇది ఇవ్వాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఓకే IP అడ్రస్ ఏమి 172.20.200.0/24 అంటే ఈ రేంజ్లో ఈ CIDR బ్లాక్ రేంజ్లో మనకి యాక్సెప్ట్ చేయమని అర్థం అనమాట కస్టమ్లో. ఓకేనా, కస్టమ్ IP అడ్రస్ అంటే దీన్నే అంటారు కస్టమ్ IP అడ్రస్. ఓకేనా, దెన్ క్లిక్ ఆన్ సేవ్ రూల్స్. ఓకే, రూల్స్ సేవ్ అయిపోయినాయి ఇప్పుడు. ఓకేనా, లెట్ మీ ట్రై నౌ. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ రిఫ్రెష్. చూడండి ఇప్పుడు సింపుల్గా డైరెక్ట్గా వచ్చేసింది చూడండి. ఓకేనా, దట్ ఈస్ హౌ యూ కెన్ ఎనేబుల్ ద నెట్వర్క్ ఇన్సైడ్ ద ప్రైవేట్ ఇన్స్టెన్స్. ఓకే, ప్రైవేట్ ఇన్స్టెన్స్లో మీరు ఇంటర్నెట్ రావాలంటే ఇంత సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. రియల్ టైంలో కూడా ఇంతే. ఓకేనా, రియల్ టైంలో కూడా సేమ్ ఇంతే. ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టెన్స్లో మనకి ఇంటర్నెట్ వస్తుంది, ఎట్లా వస్తుంది, వయా పబ్లిక్ ఇన్స్టెన్స్ అండ్ వయా నాట్ సర్వర్. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏదైనా రిక్వెస్ట్ వచ్చిందంటే పబ్లిక్ ఇన్స్టెన్స్ లైక్ రిక్వెస్ట్ వెళ్తుంది, అక్కడ నుంచి మన ప్రైవేట్ ఇన్స్టెన్స్ లైక్ రిక్వెస్ట్ వెళ్తుంది. ఎలా అంటే బై మీన్స్ ఆఫ్ NAT సర్వర్, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అంటారు దీన్ని. ఓకేనా, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యాకింగ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ప్రైవేట్ ఇన్స్టెన్సెస్. అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా ఇక్కడ. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ
ఇది ఇది రియల్ అనుకుంటే ఇది ఇప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్. దీని లోపలికి వస్తే మళ్ళీ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఉంటుంది. బహుశా ఇక్కడ ఇక్కడ వెబ్ సర్వర్ పెట్టేసి వాడు ఏం చేస్తాడంటే దాని పబ్లిక్ ఐపీ అడ్రస్ పెట్టేసి, అంటే ఈ 123.34.85 ఉంది కదా, ఇది ఒక వెబ్ సర్వర్ అనుకుంటే, ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనుకుంటే దీని లోపలంతా కూడా ఇది అంతా ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. ఓకేనా. సో ఈ సిటీ బ్యాంక్ వాడు పెట్టుకునేదంతా కూడా ఇక్కడ వాటర్లూలో ఒక ప్రైవేటు, టొరంటోలో ఒక ప్రైవేట్ విపిసి పెట్టేసుకొని దాన్ని సింపుల్గా ఒక పబ్లిక్ వెబ్ సర్వర్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తాడు. సో ఇక్కడ మధ్యలో వాడు నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అనేది కాన్ఫిగర్ చేసుకొని తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాడు అనమాట. ఓకేనా. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఓకే. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఓకే. ఇది మీరు చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఈ వీడియోని మీరు ఒక 2-3-4 టైమ్స్ చూసి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. స్టెప్ బై స్టెప్ నేను ఎట్లయితే మీకు ఇట్లా స్టెప్ బై స్టెప్ చూపించానో అట్లా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. ఓకేనా. దీనికి నేను డాక్యుమెంట్ పంపిస్తానులే. ఓకే. నేను చేసిండేది ఆల్రెడీ, అంటే ఇంతకుముందు నేను బ్యాచెస్ చెప్పినాను కదా, ఆ బ్యాచ్ నేను ఇది డాక్యుమెంట్ పంపిస్తాను మెటీరియల్స్. ఆ మెటీరియల్స్ అన్ని కూడా నేను మీకు సెండ్ చేస్తాను. వాటిని చూసి కూడా చేయండి. అంటే ఆల్ ద టైం వీడియోస్ చూసుకోకుండా ఆ డాక్యుమెంట్స్ చూసి కూడా చేయొచ్చు. ఓకేనా. ఓకే 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 రైట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనం ఇది కాన్ఫిగర్ చేసేయడం ఒక కాన్సెప్ట్ మనకి, కానీ దీన్ని డిస్మాంటిల్ చేయడం కూడా ఒక కాన్సెప్టే అనమాట. అంటే మొత్తం డిలీట్ చేయడం కూడా ఒక కాన్సెప్ట్, ఒక ఆర్డర్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ యూ నీడ్ టు డిలీట్ ద ఇన్స్టెన్సెస్. ఓకే. గో టు ఇన్స్టెన్సెస్కి వచ్చేసి ఇన్స్టెన్సెస్లో మనకు ఉండేటివన్నీ కూడా మనం టెర్మినేట్ చేసేస్తాం. ఓకేనా. జస్ట్ గో టు ఇన్స్టెన్సెస్ అండ్ దెన్ క్లిక్ ఆన్ టెర్మినేట్ దెన్. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం ఇన్స్టెన్సెస్ టెర్మినేట్ చేయాలి. ఓకేనా. డైరెక్ట్గా వీపీసీ టెర్మినేట్ చేస్తే వీపీసీ టెర్మినేట్ అవ్వదు, ఎందుకంటే లోపల అన్ని యూజ్ చేసుకుంటా ఉంటుంది కదా, అందుకని. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్, వెన్ యూ ఆర్ డిలీటింగ్ సంథింగ్ ఇన్ ద వీపీసీ సైడ్ డిలీట్ చేసేటప్పుడు డిఫాల్ట్ ఏంటివి డిలీట్ చేయొద్దండి. ఓకేనా. ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద ట్యాగ్స్. మనం క్రియేట్ చేసిన ట్యాగ్స్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. అందుకనే ట్యాగ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. ట్యాగ్స్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందుకనే ట్యాగ్స్ మనం ప్రొవైడ్ చేయాల్సిందే. ఆ ట్యాగ్స్ని మళ్ళీ మీరు డిలీట్ చేసేదానికోసం యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ, హౌ టు డిస్మాంటిల్ ద విపిసి. ఓకే. సో ఇక్కడ మనం అన్ని టెర్మినేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అన్ని టెర్మినేటెడ్ అయిపోయినాయి. ఇప్పుడు నౌ గో టు విపిసి. ఈ విపిసిలోకి వచ్చేసిన తర్వాత కూడా ఫస్ట్ మీరు ఏం చేయాలా, ఈ రౌట్ టేబుల్స్ నుంచి ఉంటాయి కదా, ఈ రౌట్ టేబుల్స్ నుంచి ఫస్ట్ ఎడిట్ చేసి ఒక్కొక్క దాన్నే రిమూవ్ చేయండి. ఓకేనా. రిమూవ్ చేసి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఇది క్యాన్సిల్ చేసి ఇప్పుడు ప్రైవేట్కి వస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ నేను రూట్స్ పైన క్లిక్ చేస్తాను. ఇట్లా ఇక్కడ ఎడిట్ రూల్స్ అంటే ఇక్కడ చూడండి బ్లాక్ హోల్ అని ఉంది. ఎందుకు, ఈ నాట్ సర్వర్ నేను టెర్మినేట్ చేశాను కాబట్టి ఇక్కడ బ్లాక్ హోల్ అని వస్తుంది. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. బ్లాక్ హోల్ అనేది ఎప్పుడు వస్తుంది ఎర్రర్ అంటే, whenever the instance is not available or whenever the instance attached target is terminated అనేది మీరు చెప్పాలన్నమాట. ఓకేనా. జస్ట్ క్లిక్ ఆన్ రిమూవ్ అండ్ దెన్ సేవ్ చేంజెస్. ఓకే. and then go to root tables, again select public one and then go to roots, then edit roots and then remove this one. Okay. సో ఇది చూడండి IGW యాక్టివ్లోనే ఉంది. ఇది అటాచ్ అనేది దేనికి, ఇంటర్నెట్ గేట్వేకి, అందుకనే ఇక్కడ యాక్టివ్లో ఉంది. ఓకేనా. ఇంతకుముందు ఎందుకు బ్లాక్ హోల్లో ఉంది, అది మనం నాట్ సర్వర్కి అటాచ్ చేస్తున్నాం కాబట్టి, నాట్ సర్వర్ మనం ఇక్కడ టెర్మినేట్ చేసాం కదా, సో దట్స్ వై ఇట్ వాస్ షోన్ బ్లాక్ హోల్. బట్ హియర్ IGW ఇంకా యాక్టివ్లోనే ఉంది, ఇంటర్నెట్ గేట్వే ఇంకా మనకి యాక్టివ్లోనే ఉంది కాబట్టి మనకి ఇక్కడ యాక్టివ్ అని చూపిస్తాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి ఇంటర్నెట్ గేట్వే చూపిస్తాను. ఇక్కడ విపిసిలో ఇంటర్నెట్ గేట్వే దగ్గరకు వస్తే ఇది ఇంకా యాక్టివ్లోనే ఉంది, సిటీ బ్యాంక్ IGW, అందుకని ఇక్కడ యాక్టివ్ ఉంది. సో జస్ట్ వీ నీడ్ టు రిమూవ్ దట్, అంటే ఈ రూట్కి మనం అటాచ్ చేసిండేది రిమూవ్ చేస్తాం అంతే. ఓకేనా. నౌ గో టు సబ్నెట్ అసోసియేషన్. హియర్ ఆల్సో ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్ అండ్ దెన్ దిస్ వన్ ఆల్రెడీ మనం చెక్ చేసి ఉంటాం, దీన్ని అన్చెక్ చేస్తే సరిపోతుంది. క్లిక్ ఆన్ సేవ్ అసోసియేషన్. ఓకే. and then go to root tables, again select private. నేను అప్పుడే సబ్నెట్ అసోసియేషన్ డిస్మాంటిల్ చేయలేదు, అందుకని edit subnet association, uncheck this and then click on save changes. Okay. now delete this root tables. ఇప్పుడు రూట్ టేబుల్స్ ని డిలీట్ చేయాలి. ఓకేనా. మీరు ఈ రూట్ ఈ సబ్నెట్ అసోసియేషన్, ఎడ్జ్ అసోసియేషన్స్ ఇవన్నీ కూడా రూట్ టేబుల్స్ అన్ని చేయకుండా మాత్రం మీరు చేయలేరు అనమాట. ఓకేనా. జస్ట్ క్లిక్ ఆన్ రిఫ్రెష్. ఓకే. and then simply select these two and then click on action and then click on delete root tables. Okay. Type delete. Okay.
ఇది కూడా మీకు ఎందుకు చూపిస్తానంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి. ఓకే, చూడండి ఇప్పుడు డిఫాల్ట్ ఉన్నాయి ఇక్కడ, మనం డిలీట్ చేసిందేమి మనం క్రియేట్ చేసినవి. నౌ గో టు ఇంటర్నెట్ గేట్వేస్. ఓకే, నౌ గో టు ఇంటర్నెట్ గేట్వే and then select first internet gateway and then go to actions and then first detach from VPC. Okay, first detach చేసి తర్వాత మీరు delete చేయాల్సి ఉంటుంది. ఓకే, detached and then select internet gateway and then go to actions and then delete internet gateway. Just type delete. Okay, then click on delete internet gateway. So now it's going to be deleted. ఇప్పుడు చూడండి ఇది డిఫాల్ట్, ఇది డిఫాల్ట్ డిలీట్ చేయొద్దండి ఎప్పుడు కూడా. ఓకేనా, నేమ్స్ ఉన్నట్వే డిలీట్ చేయండి, రిమెంబర్ దట్. అండ్ నౌ గో టు సబ్నెట్స్. సో ఇప్పుడు సబ్నెట్స్ మీరు డైరెక్ట్గా డిలీట్ చేయొచ్చు. అది కూడా చూడండి ఇక్కడ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మనం క్రియేట్ చేసినట్వే డిఫాల్ట్ డిలీట్ చేయొద్దని పొరపాటున కూడా ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, డిలీట్ సబ్నెట్స్ అండ్ దెన్ బ్రో ఇన్ కేస్ మనము డిఫాల్ట్ డిలీట్ చేస్తే ఇష్యూ అవుతుందా దీనికి? మన అకౌంట్కి ఏం ఇష్యూ కాదు. నెక్స్ట్ టైం మనం ఇదే రీజియన్లో VPCని మనము కాన్ఫిగర్ చేసుకోలేము అంతే. అప్పుడు వేరే రీజియన్కి వెళ్ళి VPCని మనం కాన్ఫిగర్ చేసుకొని టెస్టింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, నథింగ్ విల్ హ్యాపెన్, ఏమి కాదు. బట్ ఏమంటే మనం మళ్ళీ VPCలోనే మనం దీన్ని కాన్ఫిగర్ చేసుకోలేము అంతే, ఇంకేం లేదు. అప్పుడు వేరే రీజియన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. హలో వెంకీ, బాగున్నాను వెంకీ. కొద్దిగా ఒక 10 minutes నేనే ఫోన్ చేస్తా. ఓకే వెంకీ, ఓకే. ఓకే రైట్, చూడండి ఇప్పుడు నేను సబ్నెట్స్ కూడా డిలీట్ చేశాను, నేను క్రియేట్ చేసుకునేటివి డిఫాల్ట్ అట్లా పెట్టేశాను. కమింగ్ టు యువర్ VPC అండ్ దెన్ సెలెక్ట్ సిటీ బ్యాంక్ నెట్వర్క్ మనం క్రియేట్ చేసినది. గో టు యాక్షన్స్ అండ్ దెన్ క్లిక్ ఆన్ డిలీట్ VPC. ఓకే, సో చూడండి ఇక్కడ విల్ బి డిలీటెడ్ సిటీ బ్యాంక్ నెట్వర్క్ అవైలబుల్ యాజ్ ఆఫ్ నౌ. జస్ట్ టైప్ డిలీట్. ఓకే, సో లైక్ దిస్ యూ నీడ్ టు డిలీట్. ఓకే, ఫస్ట్ ఇన్స్టెన్సెస్, నెక్స్ట్ రూట్ టేబుల్స్లో ఉండేటువంటి డిసోసియేట్ చేసి రూట్ టేబుల్స్ డిలీట్ చేయడం, నెక్స్ట్ ఇంటర్నెట్ గేట్వే, నెక్స్ట్ సబ్నెట్స్, నెక్స్ట్ VPC అనేది డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి డిఫాల్ట్ VPC అట్లా ఉంది మన దగ్గర. ఓకేనా, దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు డిస్పాంటిల్ ద థింగ్స్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే ఉండదు, ఎందుకంటే డిలీట్ చేసాను కాబట్టి. ఇక్కడ ఇన్స్టెన్సెస్ కూడా మనకు ఉండవు, ఎందుకంటే టెర్మినేట్ చేసాం కాబట్టి టెర్మినేటెడ్ అని చూపిస్తుంది. దిస్ విల్ డిసపియర్ ఆఫ్టర్ 1 hour. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ VPC కాన్సెప్ట్. ఓకే, ఈ VPC కాన్సెప్ట్ పైన మనకి ఇంకా చాలా ఉంటుంది. అంటే ఇన్ ద సెన్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ మనం ఒకటి చేయాలి కంపల్సరీ. అప్పుడు మనం ఈ VPCలోనే లోడ్ బ్యాలెన్సర్ కాన్ఫిగర్ చేస్తాము. లోడ్ బ్యాలెన్సర్ కాన్ఫిగర్ చేసిన తర్వాత ఇంకా డాకర్స్ అండ్ కుబర్నెటీస్ వస్తుంది. అప్పుడు డాకర్స్ అండ్ కుబర్నెటీస్ కాన్ఫిగర్ చేయాలి. అప్పుడు ఇంకా చాలా ఉంటుంది అనమాట. VPC గురించి మీరు ఇంకా బాగా తెలుసుకుంటారు. కానీ యాజ్ ఆఫ్ నౌ ద మెయిన్ ఇంపార్టెంట్ బేసిక్స్, అంటే ఇది బేసిక్ అనమాట. ఇప్పుడు మీరు నేర్చుకునేది ఇంకొంచెం అడ్వాన్స్డ్కి వెళ్తే అప్పుడు మీకు కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. ఓకేనా, అప్పుడు మీకు ఎట్లా కాంప్లికేటెడ్గా ఉంటుందంటే లైక్ ఇట్లా వెళ్తాం అనమాట. ఇట్లా రీజియను, VPC, దాంట్లో సబ్నెట్ ఇది కాదు మెయిన్ కాంప్లికేటెడ్. అంటే ఇక్కడ అన్ని కవర్ అవుతాయి కదా బ్రో, లోడ్ బ్యాలెన్స్ అన్ని కవర్ అయిపోతాయి. అంటే లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ వచ్చి చెప్పినా అనుకో మీకు అర్థం కాదు, అందుకనే స్టార్టింగ్ లోనే లోడ్ బ్యాలెన్సర్ గురించి చెప్పేశాను అనమాట. ఓకేనా, అర్థమైంది కదా ఎందుకు లోడ్ బ్యాలెన్సర్ ముందుగా చెప్పినానని. రైట్, అంటే మీకు యాక్చువల్గా చెప్పాలంటే AWS సర్టిఫికేషన్లో ఫస్ట్ క్లౌడ్ ప్రాక్టీషనర్ అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. ఆ ఫస్ట్ స్టెప్ మనది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చి AWS డెవలపర్ అనమాట. ఆ AWS డెవలపర్ లైక్ మనం ఎంటర్ అవుతాం ఇప్పుడు. అంటే డెవాప్స్లో మీరు చేసేదంతా కూడా అడ్వాన్స్డ్ ఇన్ డెప్త్లోకే వెళ్తాం మనం. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అదర్ ట్రైనర్స్ అండ్ మై సెల్ఫ్. అంటే వాళ్ళకి నాకున్న తేడా అదే అనమాట. ఓకేనా, రైట్. సో అర్థమవుతానే కదా కాన్సెప్ట్లు అన్ని కూడా నీట్ గా, ఏం ప్రాబ్లం లేదు కదా. ఏం ప్రాబ్లం లేదు, మేము ప్రాక్టీస్ చేసేదే ఉండేది. ఓకే రైట్. మీరు నాకు అప్పుడప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తానండి, కొద్దిగా బూస్టప్ అవుతాను నేను. ఓకే రైట్. అంటే వీడియోస్